హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఎపిసోడ్ రివ్యూలో నాకు సారు గౌతమ్ని ఆ షటప్ అనే కొన్ని మాటలు కొంచెం అనవసరం మరీ మీదకి ఎక్కేసాడేమో అని అనిపించింది. సో దీంట్లో రెండు విషయాలు. ఒకటి వచ్చేసరికి మొన్న వీక్ అంతా ఓజీస్ని మామూలు కూడా కాదు చావు దెబ్బ కొట్టారు. ఎవరైతే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ తీసుకొచ్చి ఓజీస్లో ఉన్న ఆ మొత్తాన్ని తొక్కి పట్టి నేర తీశారు. సో మేబీ లిటిల్ బూస్టప్ వాళ్ళకి రావాలి కదా. సో నెక్స్ట్ వీక్ నామినేషన్స్ వీళ్ళే చేసుకోవాలి. ఆల్రెడీ రాయల్స్ సిద్ధంగా ఉన్నారు గ్రూప్ గేమ్ మీద కొట్టాలి అని. సో అలాంటప్పుడు వీళ్ళది తప్పు లేదు అని నాకు సారు ఎంతో కొంత హోస్ట్ లాంటి వ్యక్తి కొంచెం వీళ్ళకి ఒక అష్యూరెన్స్ ఇస్తే రేపు నామినేషన్స్లో వీళ్ళు గేమ్ ఆడొచ్చు, నామినేట్ చేయొచ్చు, వీళ్ళ వాయిస్ రైజ్ చేయొచ్చు. లేకుంటే వీళ్ళు అదే డల్ మూడ్ క్యారీ చేసుకుంటూ వస్తారు తప్పితే వీళ్ళేమీ లేదు. సో వీళ్ళు చేస్తుంది తప్పు కాదని నాకు సార్ నుంచి ఒక్క చిన్న అష్యూరెన్స్ వస్తే నెక్స్ట్ వీక్కి నామినేషన్స్లో ఈ రోజు జరుగుతుంటాయి నాకు తెలిసి హౌస్లో జరగబోయే నామినేషన్స్లో వీళ్ళ తరపు నుంచి గట్టిగా వాదించడానికి వీళ్ళకి ఒక స్కోప్ దొరుకుతుంది అనమాట. అది నిన్న ఇవ్వటం జరిగింది నాకు సార్. అండ్ గౌతమ్ విషయంలో దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఒక మీటర్ ఎక్కువే మాట్లాడాడేమో అనిపించింది. అండ్ వాటన్నిటిలో గౌతమ్ గురించి నాకు సార్ చెప్పిన మాటలు కొన్ని హార్ష్గా మాట్లాడుండొచ్చు, కొంచెం రూడ్గా మాట్లాడుండొచ్చు నాకు సార్. బట్ వాటిలో అన్నింటిలో వెతుక్కుంటే గౌతమ్కి దొరికే ఒకే ఒక పాయింట్ ఏంటంటే నేను కూడా మొన్న చెప్పింది ఇప్పుడు చెప్తుంది, వాళ్ళ అన్న వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ చెప్తుంది, మధ్యలో వెళ్ళి మాట్లాడటం. అది గౌతమ్ ఒక్కటి మానుకోవాలి. వాళ్ళ అన్న చెప్పింది మధ్యలోకి వెళ్ళి మాట్లాడు, గొడవ పెట్టుకో, వర్సెస్ ఉండు, ఇది చెప్పాడు. ఇది చాలా తప్పు మాట. వాళ్ళ అన్న చెప్పినప్పుడే తప్పు అని చెప్పారు. ఎందుకంటే నీకు ఇప్పుడు నిన్న వైల్డ్ కార్డ్స్ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేశారు. ఎలా కొట్టారు దెబ్బ? అన్ని పోలీస్ దెబ్బలే. నొప్పి ఒకటే తెలుస్తుంది, దెబ్బ కనపడట్లా. అలా కొట్టెళ్ళారు. కొడితే ఎలా కొట్టాలంటే నామినేషన్స్లో దెబ్బ తగిలితే దిమ్మ తిరగాల, అలా కొట్టాల. వరుసగా ఒక 10 పాయింట్లు పెట్టుకొని నువ్వు నామినేషన్స్లో కొడితే ఎదుటోడు డిఫెండ్ చేసుకునేవాడు ఫంబుల్ అయిపోవాలి. అలా కొట్టాలి నామినేషన్స్లో. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? జరిగిందంతా వీక్ అంతా గమనించి నువ్వు ఆ రోజు నామినేషన్స్లో అక్కడ కొట్టాలి. బిగ్ బాస్ హౌస్ నుంచి వాళ్ళు ఏం పారిపోరు కదా, అలా ఆడే ఉంటారు. నువ్వు ఎక్కడ జరిగింది అసలు జరిగినా జరగకపోయినా ఊరికే గ్రూప్ గేమ్ ఈ రోజు గ్రూప్ గేమ్, రేపు గ్రూప్ గేమ్, ఎల్లుండి గ్రూప్ గేమ్, వాళ్ళ బ్రదర్ చెప్పాడు అని చెప్పి మధ్య మధ్యలో మాట్లాడతావు అనుకో, నువ్వు నామినేషన్స్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ అదే మాట్లాడతావు. ఇది అక్కడంతా చూసిన వాళ్ళు మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఏం ఉండదు. అండ్ వీళ్ళు కూడా ప్రిపేర్ అయ్యారు, ఓకే నన్ను ఇదే నామినేట్ చేస్తారులే, మనం దీనికి ఉందామని అన్ని గమనిస్తూ ఆ రోజు అక్కడ కొట్టాలి. లైక్ తేజ కొడుతుంటాడు కదా, అలా కొట్టాలి. అప్పుడు షాక్ అవుతారు, షేక్ అవుతారు. సో అది గౌతమ్ మిస్ చేసుకుంటున్నాడు. అది నాకు సార్ రెండింటిలో ఆయన తిట్టినా కూడా మధ్యలో మాట్లాడొద్దు అని చెప్పేది మెయిన్ హైలైట్ అనమాట. సో అది చెప్పకపోతే బాగుంటుంది. అండ్ ఇంకోటి కూడా గౌతమ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాకు సార్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఒకటి కరెక్ట్. ఈ విషయంలో కొంచెం నాకు సార్ కరెక్ట్. ఎందుకంటే చెప్తాను కానీ మొత్తం వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అట్లీస్ట్ నెక్స్ట్ సీన్ అయినా కానీ. గౌతము ఆ అమ్మాయి వచ్చి చెప్పింది, సీత వచ్చి చెప్పినప్పుడు వైల్డ్ కార్డ్స్ ని టార్గెట్ చేస్తారు, వైల్డ్ కార్డ్స్ మాత్రం నామినేట్ చేయాలి, వైల్డ్ కార్డ్స్ మాత్రం బయటికి పంపించాలనుకోవడం అది మీరు తప్పు అన్నట్టు చెప్పింది ఆ అమ్మ. చెప్పింది. సో ఇతను పట్టుకొని ఆ రోజు రోహిణి దగ్గర అతను మాట్లాడినప్పుడు నాకు సార్ ఏమంటాడు, అవును వాళ్ళు క్లాన్ ఈ సీజన్ క్లాన్, సో ఆ క్లాన్ వాళ్ళు మీ క్లాన్ ని టార్గెట్ చేయాలనుకోవడం తప్పే ఉంది, మిమ్మల్ని బయటికి పంపించాడు అనుకోవడం తప్పే ఉంది అని చెప్పి నాకు సార్ మాట్లాడాడు. యాక్సెప్టెడ్ అది. ఆ విషయంలో ఖచ్చితంగా గౌతమ్దే తప్పు. ఎందుకంటే క్లాన్గా ఉన్నప్పుడు మాట్లాడాలి అన్నప్పుడు తప్పే కదా. వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళ ఇష్టం. బట్ నెక్స్ట్ మాట్లాడతారు. బట్ తర్వాత పృథ్వీ ఒక మాట అంటాడు. పృథ్వీ మాట్లాడతారు, అవును సార్ మేము క్లాన్గా ఉన్నప్పుడే మాత్రమే నామినేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం సార్, అప్పుడే అంత గౌతమ్ ఒక్కనే టార్గెట్ చేయలేదు, ఆ క్లాన్ ని మొత్తం టార్గెట్ చేశాం సార్ అని చెప్పాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పక్కన కూర్చొని నిఖిల్ కూడా అంటాడు, సార్ అవును సార్ మేము క్లాన్గా ఉన్నప్పుడే మాట్లాడుకున్నామని. అప్పుడు నాకు సార్ అప్పుడు మాట్లాడాలి. అరే బాబు మీరు అప్పుడు కదా మాట్లాడుకుంది, దాని తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత కూడా చెప్పారు కదా నామినేషన్స్ గురించి మాట్లాడుకోవద్దు, ఎవరిని నామినేట్ చేయాలో మీ పార్టీకి మీరే నామినేట్ చేయండి ఇండివిజువల్గా, వాళ్ళతో వీళ్ళతో చర్చించొద్దు అని చెప్పారు కదా. మీరు లాస్ట్ 2 వారాలప్పుడు కూడా నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నారు. ఎవరైతే వైల్డ్ కార్డ్స్ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు వచ్చి నామినేట్ చేయడానికి ముందు కూడా మీరు నామినేషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నారు, దానికి ముందు వారం కూడా డిస్కస్ చేసుకున్నారు, అంతకు ముందు వారం కూడా డిస్కస్ చేసుకున్నారు. విష్ణుప్రియ చీఫ్ అయిపోయిన తర్వాత నుంచి అసలు
అక్కడ క్లాన్స్ లేవు, డిజాల్వ్ అయిపోయాయి. సో అంతా బిగ్ బాస్ క్లాన్ ఒకటే ఉంది. మీరు ఆ తర్వాత కూడా నామినేషన్స్ గురించి పేర్లు పెట్టి మరీ చెప్పుకున్నారు. జీని చెయ్యి, అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి అని చెప్పుకున్నారు మీరు. అది తప్పు కదరా. మరి దాని గురించి మీరు ఎందుకు మీరు అప్పుడు గౌతమ్ తప్పేమో ఆ విషయం మాట్లాడటం, బట్ ఓవరాల్ గా మీది కూడా తప్పు ఉంది అని నాకు సార్ ఇలా మాట్లాడాలి. బట్ అక్కడ వరకు మాట్లాడారు అంటే గౌతమ్ దొరికాడు కదా అని చెప్పి. యాక్చువల్గా గౌతమ్ దొరికాడు ఆ పాయింట్ లో, అదొక్కటే. అది గౌతమ్ దొరికాడు కదా అని చెప్పి గౌతమ్ వేసుకుంటానే ఉన్నారు తప్పితే, వీళ్ళు మాట్లాడిన తర్వాత మీరు ఇప్పుడు కూడా చేశారు, మరి దాన్ని ఏమంటారని క్వశ్చన్ చేసి ఉండాల్సింది. ఇక్కడ క్వశ్చన్ చేయాల. ఇక్కడ క్వశ్చన్ చేయకపోవడానికి కారణం లాస్ట్ వీక్ అంతా ఈ వీక్ అంతా తొక్కేశారు కాబట్టి ఓజీసీని కంప్లీట్ గా. సో మేబీ కొంచెం బూస్టప్ కింద మాట్లాడలేదేమో అని అనిపించింది తప్పితే, గౌతమ్ గురించి కొంచెం గట్టిగా దొక్కారు. అది కొంచెం మరీ ఓవర్గా షటప్ అండం, మధ్యలో నీకెందుకు అండం, అది అండం. క్లాన్స్ డిజాల్వ్ అయిపోయిన తర్వాత నామినేషన్స్ గురించి ఓపెన్ గా డిస్కస్ చేయడం అనేది తప్పు కంప్లీట్ గా. అట్లీస్ట్ రోహిణి వాళ్ళు అన్నట్టు సైకిల్ చేసుకుంటూ ఉన్నా, లేకపోతే కళ్ళతోటో సైన్స్ తోటో మాట్లాడుకున్నా అట్లీస్ట్ అది కొంచెం యాక్సెప్టబుల్ ఏమో, కానీ మరి ఓపెన్ గా బయటకు మాట్లాడటం అనేది కంప్లీట్లీ రాంగ్. సో నామినేషన్స్ ప్రాసెస్ గురించి మాట్లాడటం అనేది హౌస్ లో క్రైమ్ అయినప్పుడు, మరి ఓపెన్ గా ఇండివిజువల్స్ మాట్లాడుకోవడం అనేది వీళ్ళని చేయి, వాళ్ళని చేయి, నువ్వు వీళ్ళని చేయి, నువ్వు ఇతని చేయి అని పృథ్వీ కూడా చెప్పాడు కదా. సో పృథ్వీ కొంచెం అబద్ధాలు చెప్పాడు అక్కడ. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పానని చెప్పుంటే పృథ్వీ కొంచెం బాగుండేదేమో అనిపించింది. అక్కడ అసలు బాగాలేదు, అస్సలు కరెక్ట్ అనిపించింది అక్కడ ఓవరాల్ నామినేషన్స్ గురించి. వాళ్ళు టీమ్ గా ఉన్నారు, వీళ్ళు ఒక టీమ్ గా ఉన్నారు, ఆపోజిట్ టీమ్ ని టార్గెట్ చేశారు, కరెక్టే. ఇండివిజువల్స్ అయిపోయిన తర్వాత కూడా టీమ్ గా కూర్చొని డిస్కస్ చేశారు నామినేషన్స్ గురించి. అది తప్పు అంటున్నా, అది కరెక్ట్ కాదు, అది చాలా పెద్ద తప్పు. యూ షుడ్ అడ్రస్ దట్, బట్ నాకు సార్ మిస్డ్ ఇట్. అండ్ తర్వాత ఎపిసోడ్ లోకి వెళ్తే, సో ఇక్కడ నిఖిల్, యష్మి, పృథ్వీ. సో పృథ్వీ కాల్కి ఆయిల్ పెట్టి రాస్తూ ఉంటాడు. ఇక్కడ నచ్చింది ఏంటంటే సడన్ గా పృథ్వీ నబీల్ కి తీసుకెళ్లి ల్యాడర్ బోర్డులో పెడతారు. నబీల్ ఫస్ట్ నుంచి అంత ఏం ఎంకరేజ్ చేశాడు ఏమో మరి, లేకుంటే సీత వచ్చి స్ట్రాంగ్ పీపుల్ నిఖిల్ ని కంట్రోల్ లో పెడతాడు అని చెప్పి ఆ మాట చెప్పేసరికి ఉమెన్ ని, సో తిని కూడా అర్థం చేసుకొని, అయితే సోనియా చెప్పిన మాటలు ఏమైనా అర్థం చేసుకొని పృథ్వీని పక్కన పెట్టుకున్నాడు అనేసరికి ఓకే నన్ను పక్కన పెట్టుకున్నాడు, నన్ను ఏమి లేపలేదని అనుకొని నబీల్ పెట్టాడా, లేకుంటే జస్ట్ లాస్ట్ వీక్ టీ షర్ట్ చింపకుండా సపోర్ట్ చేసినందుకు నబీల్ పెట్టాడా? అప్పుడు కూడా నిఖిలే కదా ఎక్కువ సపోర్ట్ చేసింది. లేకుంటే నిన్నంతా ఏదైతే జరిగిందో, సో రోహిణి వాళ్ళు దానికి ఇసుక శాండ్ ఇవన్నీ గమనించి పెట్టారు. నాకు అర్థం కాలేదు, కానీ అక్కడ కొంచెం ఎందుకో డిస్టర్బ్ అనిపించింది. పృథ్వీ నిఖిల్కి సపోర్ట్ చేయాల్సింది, ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ నుంచి మనోడికి చాలా వరకు సపోర్ట్ చేసుకుంటూనే వచ్చాడు. అండ్ వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే నిఖిల్ కాలుకి రాస్తూ ఉంటాడు పృథ్వీ కాలుకి. సో అప్పుడు ఆమెతో మాట్లాడుతున్నమాట, నువ్వు అక్కడ డెసిషన్ తీసుకోవాల్సిందా, నీ ఛాన్స్ ఉంది అక్కడ, నువ్వు తీసుకోలేదు అంటే, లేదు అక్కడ యాక్చువల్గా తీసుకుందామని అనుకున్నాను, అది ఏంటంటే లేదు నువ్వు నీ స్మార్ట్నెస్ ఉపయోగించి అక్కడ తీసుకోవాల్సింది డెసిషన్. నిజంగా అక్కడ అమ్మాయి చాలా తప్పు డెసిషన్ తీసుకుంది. అమ్మాయి ఏంటంటే నేను అక్కడ ఒక స్కూపే కదా మొయిలేడా అయ్యిందని అనుకున్నాను అంటుంది. అది ఎట్లా అనుకుంటుంది, 2 బజర్లు మోసాడు ఒక స్కూప్, తర్వాత మళ్ళీ 2 స్కూపులు పట్టాయి, తర్వాత అవినాష్ నుంచి మళ్ళీ 2 స్కూపులు వేసాడు, ఒక స్కూప్ ఎక్స్ట్రా మోస్తున్నాడు. వీళ్ళకి తగ్గింది, ఒక స్కూప్ అయితే ఏముంది, దాన్ని హోల్డ్ చేస్తూ ఆ వెయిట్ హోల్డ్ చేస్తుంటే మిస్ అయ్యింది కదా. సో అలా చెప్తుంటారు అనమాట. ఈ అమ్మాయి కోపం వస్తుంది, మీరు అలా అయినా అనుకోండి, నా ఇష్టం, నాకు అనిపించింది, నాకు చేశాను, కొంచెం కన్ఫ్యూజ్డ్ ఉంది అని చెప్పి ఈ అమ్మాయి మాట్లాడుద్ది. 2 పాయింట్లు ఇక్కడ. ఆ అమ్మాయి కన్ఫ్యూజ్డ్ ఉంది ఒక పాయింట్, అండ్ ప్రేరణ చేసింది తప్పు కాబట్టి, సో ప్రేరణ తప్పు చేసింది అని చెప్పడం కోసం అంత తర్వాత డెసిషన్ తీసుకోలేదు. అండ్ ఇంకోటి ఆ అమ్మాయి అంటది, కుండ పట్టుకుంటే ఏమైందో మళ్ళీ పడిపోతే మళ్ళీ లేనిపోయింది, నాకు ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టు ఈ అమ్మాయి మాట్లాడుద్ది. సపోర్ట్ తీసుకొని ఆ కుండను పెట్టుకొని హోల్డ్ చేసి తీయొచ్చు. వేరే వాళ్ళ కుండలు, మీ కుండలు మేము పట్టుకోవాలంటే వేరే వాళ్ళకి సపోర్ట్గా పట్టుకోమంటే పట్టుకుంటారు, అయితే మీరు అలాగే ఉంటారంటే ఓకే చెప్పండి అని చెప్పినా అడగొచ్చు. ఏదో ఒకటి అమ్మాయి డెసిషన్ తీసుకోవచ్చు. లేకుంటే దీని దాంట్లో ఒకటి ఎక్స్ట్రా పడింది కాబట్టి ఆ ఒకటి కూడా తేజ దాంట్లో పడాలి కాబట్టి తేజ దాంట్లో ఆ ఒకటి పడి, మళ్ళీ దీని దాంట్లో ఎక్స్ట్రా ఒకటి పడింది కాబట్టి ఇంకొకటి తేజ దాంట్లో, మళ్ళీ ఇంకోటి రోహిణి దాంట్లో వేసి బ్యాలెన్స్ కూడా చేయొచ్చు. లేదంటే ఆ అమ్మాయిని పిలిపించవచ్చు, ప్రేరణని పిలిపించి మళ్ళీ చెరొక దాంట్లో నెక్స్ట్ బజర్కి అవినాష్ని విష్ణుప్రియని పిలిచే బదులు విష్ణుప్రియని నెక్స్ట్ వచ్చేసరికి, లేకపోతే నబీల్ని ప్రేరణని పిలిస్తే నబీల్ వచ్చేసరికి రోహిణి దాంట్లో వేస్తాడు, ప్రేరణ చెరొక దాంట్లో వేసేది, సరిపోయేది. అప్పుడు అట్లీస్ట్ ఆ బజర్కి ఈక్వల్ అయ్యేది, ఆమె దాంట్లో కూడా పడినట్టు ఉండేది.
చాలా డెసిషన్స్ తీసుకోవచ్చు. ఆ అమ్మ అంతగా ఆలోచించలేకపోయింది. సో అక్కడ తప్పులు జరుగుతాయి, ప్రతి ఒక్క దాంట్లో తప్పులు జరుగుతాయి. ప్రేరణ వేయటానికి కారణం ఈ అమ్మాయి కాదు. ప్రేరణ వేసిన తర్వాత ఆ జరిగిన పొరపాటుని అది తప్పుగా చూపించాలి ప్రేరణ అని చెప్పి ఇది గేమ్ సంగతి మర్చిపోయి, గేమ్లో అతను సఫర్ అవుతున్నాడు అన్న సంగతి మర్చిపోయి, అతనికి ఇంజస్టిస్ జరుగుతుంది అన్న సంగతి మర్చిపోయి, దాన్ని అసలు కంప్లీట్గా చూసుకుందాం లాస్ట్లో అన్నట్టు ఆలోచించింది. అది తప్పు యష్మిది. అక్కడ జరిగింది తప్పు, పెద్ద తప్పు. సో వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటా ఉంటారు. తర్వాత తేజ అడుగుతాడు పై మీ అంటే తేజ అండ్ నెక్స్ట్ అక్కడ ప్రేరణ మాడుకుంటా అంటే నా దాంట్లో ఎందుకు వేసావు అంటే, నువ్వు నా దాంట్లో వేద్దామని అనుకున్నావు. వాళ్ళు అడిగినప్పుడు నా పేరే చెప్పావు ఏంటి అంటే, యాక్చువల్గా నేను అక్కడ పృథ్వీ పేరే చెప్దాం అనుకున్నాను. ఈమె కొంచెం గేమ్ ఆడుతుంది, కంప్లీట్గా ఏం గేమ్ ఆడుతుంది. వైల్డ్ కార్డ్స్ లోపలికి వచ్చినప్పుడు ఆ స్టార్టింగ్ లో చెప్పారు మీరు కొంచెం గ్రూప్ గా ఉండి ఆడుతున్నారంటే, అక్కడే అమ్మాయి గ్రాప్ చేసి దాన్ని మనకెందుకు వచ్చిన గొడవలు అని చెప్పి అప్పుడే ఈమె సైలెంట్ అయిపోయింది. ఈమె సైలెంట్ అయిపోయి ఎక్కువగా వీళ్ళతోనే ఉంటుంది వైల్డ్ కార్డ్స్ తోటి. ఎవరైతే తేజ, అవినాష్, రోహిణి వీళ్ళతోనే ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ నుంచి చూడండి, వాళ్ళు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళతోనే ఎక్కువ ఉంటుంది. వాళ్ళ రాకముందు ఓకే, మరి వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళతోనే ఎక్కువ ఉంటుంది. అండ్ తర్వాత యష్మిని ఇలా తిట్టింది. యష్మి నామినేట్ చేసినప్పుడు నువ్వు రోహిణి అనుకుంటా, నువ్వు ప్రేరణ అంత తిట్టాల్సిన అవసరం లేదు, సంథింగ్ అంత చేయాల్సిన అవసరం లేదు, ఆ మెగా చీఫ్ టాస్క్ అప్పుడు నువ్వు కొంచెం ఎక్కువ చేసావు అన్నట్టు చెప్పింది కదా. సో దాని తర్వాత నుంచి మేబీ ఈమెకి క్లారిటీ వచ్చినట్టుంది, అందుకనే ఈమె వీళ్ళతో ఎక్కువ ఉంటుంది. సో మేబీ అదే కంటిన్యూ చేసుకుంటా వస్తుంది. తనకి అంత చేసినా కూడా మొన్న గ్రూప్ ఇజం అని ఎందుకు అన్నారు, నన్ను గ్రూప్లోకి ఎందుకు తీసుకొచ్చారు నాకు అర్థం కావట్లేదు అన్న థాట్ కూడా ఆమెలోకి వచ్చింది. అరే నేను అందరితో ఉంటున్నాను కదా, నన్ను గ్రూప్ ఎందుకు అంటున్నారు అని. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూసిన ఫస్ట్ 5 weeks మాత్రమే నామినేట్ చేశారు కాబట్టి ఆ గ్రూప్ అని చెప్పి వాళ్ళు అన్నారు. అది ఏం కొంచెం లేట్గా రియలైజ్ అయింది, ఓకే ఫస్ట్ 5 weeks గురించే మేబీ చేసి ఉండొచ్చేమో అని. ఇప్పుడు తేజతో మాట్లాడుతున్నప్పుడు నేను యాక్చువల్గా పృథ్వీ దాంట్లో, నేను రోహిణికి సపోర్ట్, సో ఫస్ట్ పృథ్వీ దాంట్లో నేను వేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఒక బజర్కి దాంట్లో, ఒక బజర్కి నీ దాంట్లో, నీ ఒక దాంట్లో అట్లా వేద్దాం అనుకున్నాను. సో నేను అక్కడ మళ్ళీ ఎందుకు అని చెప్పి చెరొక దాంట్లో వేసాను. మళ్ళీ ఛాన్స్ వచ్చేసరికి ఇంకో దాంట్లో వేసాను తప్పితే అంతకన్నా ఏం లేదు, నా సపోర్ట్ రోహిణికే అన్నాడు. సో నా సపోర్ట్ రోహిణికి అన్నప్పుడు ఇతను కనీసం కొంచెం హర్ట్ అవ్వడు. బేసిక్గా ఇతను ఏంటంటే రోహిణి వాళ్ళ ఫ్రెండే కదా, సో పెద్ద హర్ట్ అవ్వడానికి అనమాట ఇతను. అండ్ ఇతని బుద్ధి కొంచెం వంకర బుద్ధి బేసిక్గా. అంటే ఎలాగంటే అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు, ఇక్కడ రోహిణి ఇతను కూర్చోన్నారు. వాళ్ళ దగ్గర వీళ్ళ ముగ్గురు అండ్ వాళ్ళ నలుగురు అవ్వచ్చు లేదా వాళ్ళ 6 అవ్వచ్చు. తేడా ఏంటంటే ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, సపోజ్ ఏదైనా గొడవ జరిగితే వీళ్ళు ఆ నలుగురు ఒకళ్ళు వచ్చినా కానీ ఏదైనా పిలిచినా ఆ నలుగురు వచ్చేసి అక్కడికక్కడే గొడవ పడతారు, అక్కడికక్కడే వాళ్ళతో తప్పు అని చెప్పి ఎదిరిచ్చేస్తారు, అక్కడికక్కడ మాట్లాడేసి వెళ్ళిపోతారు. దాన్ని గ్రూప్ అనుకుంటారా, ఇంకోటి ఏమనుకుంటారు, ఇవేం మాట్లాడరు. వాళ్ళు ఎప్పుడైనా కానీ యూనిటీగా వస్తారు, యూనిటీగా వచ్చి వెళ్ళిపోతారు. వీళ్ళేంటంటే రోహిణి ఎవరితో గొడవ పడతారు అనుకో, సైలెంట్గా చూస్తూ ఉంటారు. చూసేసి అంతా అయిపోయి ఒక వెనక్కి వెళ్ళి ఒక మూల కూర్చొని వీళ్ళ ముగ్గురు ఆ మూల కూర్చొని వాళ్ళు ఆ సాడీలు చెప్పుకోవటము, వాళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసుకోవడం, వీళ్ళది వరస్ట్ క్యారెక్టర్ అనమాట. వీళ్ళ ముగ్గురిది, రోహిణి అవ్వచ్చు, అవినాష్ అవ్వచ్చు, తేజ అవ్వచ్చు, టూ మచ్ వర్స్ట్ క్యారెక్టర్. నేను బిగ్ బాస్ హౌస్లో ఇంతకంటే చెత్త క్యారెక్టర్లు ఎవరిని చూడాలి. వీళ్ళ క్యారెక్టర్లు అయ్యి అంటే లైక్ ముందు ఒక మాట మాట్లాడు, ముందు వచ్చి ధైర్యంగా వచ్చి మాట్లాడరు వీళ్ళు, ధైర్యంగా వచ్చి దమ్ముగా వచ్చి మాట్లాడితే మళ్ళీ మనడు కూడా గ్రూప్ అనుకుంటారు, మనకు ఆ అవకాశం ఉండదేమో అనుకుని వెనక్కి కూర్చొని వాళ్ళ గురించి తప్పులుగా మాట్లాడుకుంటారు. నిన్న ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళు ఏంటో రోహిణి అంట, వాళ్ళు ఏంటండి వాళ్ళు మొన్న తిట్టుకున్నారు నామినేషన్స్, నీ వల్లే అదన్నారు ఇదన్నారు అంత మాట్లాడుకున్నారు, నీ వల్ల నాకు ఎఫెక్ట్ అయిందన్నారు, ఏడ్ చేశారు, తిట్టుకున్నారు, మళ్ళీ ఇప్పుడు కలిసిపోయారు. చూస్తున్నా మనం పిచ్చోళ్ళమా లేకుంటే వాళ్ళు పిచ్చోళ్ళ? నీకెందుకయ్యా, నీకెందుకు? మీరు నన్ను అడగచ్చు, నాకెందుకని? అతనికి ఎందుకు? వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో, వాళ్ళ మధ్యలో ఏం కాంప్రమైజ్ జరిగాయో ఏంటో ఏమో తెలియదు కదా. అండ్ ఆ అమ్మాయి ఎపిసోడ్లో ఏం చేసింది, ఈరోజు శనివారం రోజు స్నేక్ లో పెట్టింది కదా నిఖిల్ని తీసుకొచ్చి. సో గేమ్ లాగా చూస్తారు, నార్మల్ గా ఉంటారు. ఆ మాత్రం బ్రాడ్ మైండ్, ఆ మాత్రం మెచ్యూర్ మైండ్ మీకు లేదయ్యా. అండ్ మీరే ఇప్పుడు ఇతనేమో ఇప్పుడు తేజ ఉన్నాడు, సేమ్ వీళ్ళు అంటున్నాడు కదా, ఇదే తేజ ఆ రోజు గౌతమ్ ఎగ్గేసినందుకు హర్ట్ అయ్యాడు, ఏడ్చాడు, బాధపడ్డాడు, నీ నుంచి నీది ఎక్స్పెక్ట్ చేయలేదన్నాడు. తర్వాత అతను ఏమైనా రైవల్గా పెట్టుకున్నాడా? తర్వాత అతను ఏమైనా చేశాడా? కలిసే ఉంటున్నాడుగా, కలిసే మాట్లాడుతున్నాడుగా, అన్ని చేస్తున్నాడుగా. రోహిణి ఉంది, అవినాష్ ఉన్నాడు. అదే గుడ్ టైంలో అవినాష్ రోహిణి టాంట్ చేశారు కంప్లీట్ గా.
గలీజ్గా అసలు మామూలు కూడా కాదు. ఆ అమ్మాయిని అసలు ఎందుకు లేదు దారుణంగా ఆత్మహత్య చేసుకునే నాకు రేంజ్లో మాట్లాడాడు అతను అవినాష్. ఏమైంది ఫైనల్గా మళ్ళీ వాళ్ళు కలిసే ఉన్నారుగా. సో ఫ్రెండ్స్ లాగే ఉంటారు. నామినేషన్స్ టైం వచ్చినా లేకుంటే ఇలాంటి టైం వచ్చినా వాళ్ళు గేమ్ లాగా చూపిస్తారు. యష్మి టీషర్ట్ చించేయాలని అనుకుంది కదా అందరిది. నిఖిల్కి ఓటేసిందా? నిఖిల్కి ఓట్ వేయలేదు కదా. సో వాళ్ళు ఎక్కడ చూపెట్టాలో అక్కడే చూపెడతారు. నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్గానే మాట్లాడుకుంటారు. వాళ్ళకి ఆ లైన్ తెలుసు, ఆ థిన్ లైన్ తెలుసు. సో అది మీకు తెలియకపోవడం అనేది మీ అది. నెక్స్ట్ రోహిణి, నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్తే మళ్ళీ నాకు సార్ వచ్చినప్పుడు రోహిణిది అండ్ నెక్స్ట్ విష్ణుప్రియది. సో ఇక్కడ రోహిణిది విష్ణుప్రియది వచ్చినప్పుడు కంప్లీట్గా ఆ విష్ణుప్రియ అంటే అనేది ఒక క్యారెక్టర్ అనడం తప్పితే గట్టిగా మాట్లాడాలి, ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడచ్చు. వీలైతే చెప్పు తీసుకోమని కొట్టాలి ఫస్ట్ ఆ రోహిణిని. సీరియస్లీ ఆ రోహిణి చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్, అంత టూ మచ్, అంత దరిద్రంగా మాట్లాడటం, దారుణంగా మాట్లాడాలి. రోహిణి చాలా చిల్లరగా మాట్లాడింది అమ్మాయి. ఫస్ట్ నుంచి చిల్లరగానే మాట్లాడుతుంది. ప్రతిసారి ఆ పృథ్వీతో అండగట్టి మాట్లాడటం. ఆ అమ్మ కూడా ఇద్దరు అబ్బాయిలతో ఉంటుంది కదా. ఆమె కూడా ఇద్దరు అబ్బాయిలతో ఉంటుంది కదా. నువ్వు కూడా ఇద్దరు అబ్బాయిలతో కలిసి ఉంటున్నావు, కలిసి తింటున్నావు, మరి నీ సంగతి ఏంటని ఈ అమ్మాయి అడిగితే ఆ అమ్మాయి తలకాయ ఎక్కడ పెట్టుకుంటుంది? తలకాయ ఎక్కడ పెట్టుకుంటుంది ఆ అమ్మాయి? ఎందుకు ఆ చిల్లర మాటలు మాట్లాడటం? ఈ అమ్మాయి క్యారెక్టర్ అనడం అనేది చాలా పెద్ద బ్లెండర్. ఆ మాట మాట్లాడకపోయింటే రోహిణిని చెప్పుతో కొట్టినా కానీ తప్పులేదు. ఆ మాట మాట్లాడింది కాబట్టి ఈ పిల్లని కూడా కొట్టాలి విష్ణుప్రియని. ఎందుకంటే క్యారెక్టర్ అనే మోడు ఒక అబ్బాయిని అంటే ఒక రకం, మేబీ అబ్బాయిని అంటే కూడా ఏదో ఒక పాయింట్లో కన్సిడర్ చేయొచ్చు, కానీ అమ్మాయిని అనడం మాత్రం అనేది తప్పదు. అది పరపరి విధాలుగా ఎక్కడికెక్కడికో వెళ్ళుద్ది ఆ క్యారెక్టర్ అనే మోడు. ఏదేదో జరుగుద్ది, ఎలా అయినా ఊహించుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. నువ్వు తర్వాత సిచ్యువేషన్ 100 రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయి, బట్ ఆ క్యారెక్టర్ అనేవాడు చాలా పెద్ద వర్డ్. సో దాన్ని నువ్వు వాళ్ళు ఎలా అయినా ఊహించుకోవచ్చు. వాళ్ళు ఊహించుకున్న దాన్ని నువ్వు చూస్తున్న ఆడియన్స్ ఎవరు తప్పు పట్టలేరు. సో ఆ మాట తప్పు. అదర్వైజ్ రోహిణి అంత చిల్లరగా మాట్లాడింది అంటే అంత చిల్లరగా మాట్లాడింది. నువ్వు ప్లాన్ చేసుకున్నావు, అతను పడలేదు కాబట్టి ఇతను పడ్డాడు, నువ్వు దాన్ని అదేంటి నీ ప్లాన్ వర్కౌట్ అయింది. నేను నాకు సార్ దగ్గర కూడా ఏమంటుంది, సార్ ఆమె ఉంటుందంటే బికాస్ ఆఫ్ ట్రాక్ వాళ్ళు అంటారు. ఈమె ఏం మూడు పొడి చేసిందని నిన్న గేమ్ తప్పితే అంతకుముందు ఎంటర్టైన్ చేస్తుంటుంది. ఆమె కూడా ఆమె మాటలతో ఆమె ఏదో చేసుకుంటా ఉంది. ఆమె ట్రాక్ అని అంటారు. ఆమె షీ వాజ్ జెన్యూన్. తర్వాత చెప్పింది కదా తను జెన్యూన్ అని. గౌతమ్ చెప్తారు ఇక్కడ, సూపర్ చెప్తారు గౌతమ్. అసలు నెక్స్ట్ లెవెల్ మెచ్యూరిటీ ఉంటుంది గౌతంలో. నాకు సార్ మాట్లాడిన తర్వాత నాకు సార్ చెప్తారు, సార్ ఆమె ఒకరితో ఉండటము, ఒక పర్సన్తో ఉండటం, ఒక బాండింగ్ అనేది ఇట్స్ ప్యూర్లీ హర్ పర్సనల్ సార్. సో దాంతో అసలు ఏమీ తప్పు లేదు అక్కడ. బట్ ఈమె దాన్ని ప్లాన్ క్లీన్ అనడం తప్పు సార్. బట్ ఆమె దగ్గర నుంచి కూడా క్యారెక్టర్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి అది కూడా తప్పు సార్. ఇద్దరితే తప్పు అని చెప్పి చాలా కరెక్ట్గా చెప్తారు గౌతమ్. సూపర్ చెప్తారు గౌతమ్. అసలు ఇక్కడ నిజంగా గౌతమ్ చాలా బాగా చెప్తారు. అక్కడ ఆ అమ్మాయి ఇష్టం, అమ్మాయి బాండ్, అమ్మాయి ఇష్టం. ఇప్పుడు గౌతమ్ తోటి ఈమె ప్లాన్ చేస్తుంది. గౌతమ్ తోటి అలా మాట్లాడటం, వాళ్ళు అన్నొస్తే బాగా అనడము, ఆ అబ్బాయి వెనక తిరగతా ఉండటము ఏమో చేయట్లేదా? ఈమె పృథ్వీని అనేది, నువ్వు పృథ్వీ వెనక తిరగొద్దు, నువ్వు అది ఇది అని చెప్పి విష్ణుప్రియ అయింది. ఏమేం చేస్తుంది, గౌతమ్ వెనక తిరుగుతా ఉంది. గౌతమ్ వద్దు అన్నా కానీ అతనికి తెలుసు ఆమె కామెడీగా మాట్లాడుతున్నా కానీ అతను చాలా సీరియస్ గా వద్దు అని అంటున్నాడు. ఎందుకంటే సమ్వే ఎక్కడ సీరియస్ గా అవుతుంది అని చెప్పి అతను ఫస్ట్ నుంచే కట్ ఆఫ్ చేస్తున్నాడు దాన్ని. ఈమె మళ్ళీ అతని వెనకాలే పడుతుంది. ఈమె మళ్ళీ ప్లాన్ చేసి అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో ఏమో మరి నిజమేమో ఎవరికి తెలుసు. సో కొన్ని చిల్లర మాటలు ఒక అమ్మాయిని దారుణంగా అంటే లైక్ నేను ఏమంటున్నానంటే ఒక అమ్మాయిని నువ్వు డౌన్ చేయడానికి, సెల్ఫ్ డౌన్ చేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఆ రోజు కూడా సీత కూడా తనని డౌన్ చేయడానికి ట్రాప్ అనే మాట, లేకుంటే స్ట్రాంగ్ ఉమెన్ ని ఇలా చేస్తున్నాడు, ఇవన్నీ కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తప్పు. ఆ రోజు ఇక్కడ కూడా ఏమై తప్పు. ప్లాన్ చేస్తున్నావు, అతను పడలేదు కాబట్టి ఏమో పడింది, ఇతను తగులుకున్నావు, వల్గారిటీ మాటలు అవి. క్యారెక్టర్ అనే మాట మాట్లాడకపోయి ఉంటే చాలా అంటే చాలా పెద్ద తప్పు రోహిణిది. వరస్ట్ బిహేవియర్ అసలు ఆ రోజంతా చేసినంత దిగేసిన తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్, రౌడీ బిహేవియర్, చిల్లర్ బిహేవియర్ చేసింది కంప్లీట్గా రోహిణి. బట్ రోహిణిది నిజంగా అసలు వరస్ట్. ఆ అమ్మాయి అయితే సీరియస్లీ వరస్ట్ క్యారెక్టర్ అమ్మాయి బిగ్ బాస్ హౌస్లో. ఓకే ఓస్ట్ క్యారెక్టర్ బిగ్ బాస్ హౌస్లో. మళ్ళీ చెప్తున్నా, ఓస్ట్ క్యారెక్టర్, WORST, ఓస్ట్ క్యారెక్టర్ బిగ్ బాస్ హౌస్లో రోహిణిది. ఎన్ని వెనక మాట్లాడుకుంటూ ఉంటుంది. కోపం రోహిణికి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే వచ్చి రాగానే చెప్పింది
నువ్వు అబ్బాయితో దూరంగా ఉండాలి. ఈ అమ్మాయి ఆ మాట అనేసరికి ఈ అమ్మాయితో దూరంగా ఉండి ఆ అతనితో ఉంటుందేసరికి ఈమెకి కోపం. అందుకని ఆ నెక్స్ట్ 5 నిమిషాలు కామెడీ చేస్తే నీకు 5 నిమిషాలు ఎక్కువ, ఎందుకు కామెడీ జరిగేటప్పుడు ఎందుకు ఆ అమ్మాయి గురించి మాట్లాడుతుంటారు, చేసిందిలే, ఏం చేసింది తొక్కలాజింది, వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తుంటే తీసుకోలేకపోతుంది. అంటే ఆమె హైలైట్ అవ్వకూడదు. ఎంత కుళ్ళు అంటే రోహిణికి ఆ అమ్మాయి హైలైట్ అవ్వడానికి హైలైట్ అయితే చూడలేదు. విష్ణుప్రియ హైలైట్ అయితే రోహిణి చూడలేదు. కుళ్ళు రోహిణికి. మేబీ టాప్ 5 లోకి వెళ్ళడానికో ఏమో కుళ్ళు. బట్ ఈ అమ్మాయి హీరో 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 అని చెప్పి అరిచింది అమ్మాయి గెలిస్తే. షీ వాజ్ ప్యూర్, తను కల్తీ, నకిలీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి గౌతమ్ పృథ్వీ ఇష్యూ మాట్లాడుతున్నాం. క్లియర్ గా గౌతమ్ ఇష్యూ పృథ్వీ ఇష్యూ మాట్లాడుకునేటప్పుడు నబీల్ లేపాడు. నబీల్ గౌతమ్ మాట్లాడేసారు, గ్రూపిజం అంతా అయిపోయింది. తర్వాత నబీల్ మాట్లాడుతున్నప్పుడు గౌతమ్ మధ్యలోకి వచ్చి మాట్లాడాడు. సో మధ్యలో వచ్చి మాట్లాడడం అనేది గౌతమ్ మిస్టేక్. సో మళ్ళీ చెప్తున్నాను, గౌతమ్ అక్కడ మిస్టేక్ చేశాడు. ఆ తర్వాత నాకు మనోడు పీకలేడు, వాడు వీడు అన్నాడు సార్. అవినాష్ కూడా అంటాడు, నాకు వాడు వీడు అనేసరికి నచ్చలేదు సార్ అది ఇది అని. మళ్ళీ చెప్తున్నా, వాడు వీడు అనేది నిజంగా తప్పు అయితే నాకు సార్ అంటాడు. ముందు మీరు నార్మల్గా ఉన్నప్పుడు వాడు వీడు అని పిలుచుకోవచ్చు, ఆ గొడవలో మాత్రం వాడు వీడు అంటే తప్పు అని నాకు సార్ అంటాడు. అదే నాకు అర్థం కాల. ఆ గొడవలో వాడు వీడు అంటే తప్పే ఉంది. ఫ్రెండ్ అయినప్పుడు గొడవప్పుడు ఫ్రెండ్ అవుతారు కదా, గొడవప్పుడు సడన్ గా వేరే పరాయి వాడు అయిపోతాడా? ముందు కూడా వాడు వీడనే మాట్లాడుకున్నారు వాళ్ళేమి, ఆ తర్వాత మాట్లాడుకోలేదు, ముందు కూడా మాట్లాడుకున్నారు వాడు వీడు అని. ఆ ఫుటేజ్ తర్వాత పక్క రోజు కూడా మాట్లాడుకున్నారు, ముందు కూడా రే అనే అంటాడు పృథ్వీని గౌతము. అక్కడే తప్పు, అక్కడ తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే ఇద్దరు మీదకి వెళ్ళి మాట్లాడటము, ఇతను మీదకి వెళ్ళి మాట్లాడము. ఎందుకు ఇతను దూరం ఉండి మాట్లాడచ్చు కదా, నాకు అర్థం కాదు ఎందుకు పృథ్వీ. ఇదే నాకు నచ్చంది. ఫస్ట్ నుంచి చెప్తున్నా, అనవసరంగా యాంగర్ ఇష్యూస్ లేకపోతే వన్ ఆఫ్ ద జమ్ కంటెస్టెంట్. యాంగర్ ఇష్యూస్ వల్ల మొత్తం అదే కనిపిస్తూ ఉంటుంది, వెనకేది కనిపిస్తుంది. కావాలని ట్రిగ్గర్ చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి అతను ట్రిగ్గర్ చేస్తున్నాడు గౌతమ్ అని చెప్పి ప్రేరణ వచ్చి చెప్పినా కూడా ఇతను ఇంకా ట్రిగ్గర్ అవుతున్నాడు. కనీసం ఆలోచించే సెన్స్ లేకుండా వాడికేది స్కోప్ ఇచ్చేది అని చెప్పి వెళ్తాడు మీదకి. నువ్వు మీదకి వెళ్ళకు, దూరంగా మాట్లాడు. నీకేమైతే నువ్వు దూరంగా నీ పాయింట్ చెప్పు. విషయము విలువ పెరగాలి అంటే అగ్రెసివ్నెస్ అనేది తగ్గించుకోవాలి. అభిజిత్ ఒకసారి చెప్తా ఉంటా సోహెల్కి అప్పుడెప్పుడో, నువ్వు అరిచి గట్టిగా మాట్లాడితే నీ పాయింట్ కనపడదు, నువ్వు చెప్పిందంతా వేస్ట్ అయిపోద్ది, నీ అగ్రెషన్ ఒకటే కనిపిస్తుంది. నువ్వు పాయింట్ చెప్పేటప్పుడు చాలా కూల్గా కామ్గా మాట్లాడు అని చెప్పి అభిజిత్ సోహెల్కి చెప్తాడు. అదే మాట ఇప్పుడు నేను పృథ్వీకి చెప్తాను. అగ్రెషన్లో ఉంటే సున్నా, ఏం కనపడదు, నీ ఆట కనపడదు, నీ మాట కనపడదు, నువ్వు ఏది కనపడదు. జస్ట్ అగ్రెషన్, ఈడ యారగెంట్రా, ఈడ అగ్రెసివ్రా, ఇలాగే కనిపిస్తుంది, ఏం కనపడదు ఇంకా పృథ్వీది. సో అది ఆ వర్స్ట్ బిహేవియర్ ఏదైతే ఉందో అలాంటి బిహేవియర్ని పృథ్వీ మార్చుకోవాలా. లాస్ట్ 3 వీక్స్ అయినా కానీ నెక్స్ట్ 3 వీక్స్ మార్చుకోకపోతే మాత్రం పృథ్వీ వేస్ట్. ఇంకా నువ్వెంత గేమ్ ఆడొచ్చు, నువ్వెంత జెన్యూన్ అవ్వచ్చు, నువ్వెంత ఫేస్ టు ఫేస్ మాట్లాడొచ్చు, బట్ నువ్వు మీదకి వెళ్ళి మాట్లాడడం అనేది తప్పు. మొన్న చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను, మీదకి వెళ్ళి మాట్లాడేది తప్పు. నేను ఇటు పక్క దగ్గరికి వచ్చేసరికి అతను మీదకి వెళ్ళి మాట్లాడటము అది తప్పు, వాడు వీడు అనడం అయితే నువ్వు ఏం పీకలేవు, నువ్వు నా బొచ్చు కూడా పీకలేవు అని ఇతను తప్పు, కంప్లీట్లీ తప్పు. ఇతనిది కూడా తప్పు. బొచ్చు పీకలేవు అని ఇతన్నాడు, అతను బొచ్చు పీకి చూపించాడు. నాకు సార్ దాన్ని గట్టిగా నువ్వు వాళ్ళ బొచ్చు కూడా పీకలేవు, నువ్వు బొచ్చు కూడా పీకలేవు, ఎందుకు అన్నిసార్లు ఎందుకు అనడం, అన్నిసార్లు అతను ఒక పక్క సారీ చెప్తున్నాడు కదా, సారీ సార్ అని చెప్తున్నాడు. అండ్ అతను ఏంటంటే వాళ్ళు గ్రూప్ ఆడుతున్నారు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే అడ్వాంటేజ్, హోస్ట్కి గౌతమ్ అగైనెస్ట్ అయ్యాడు. హోస్ట్కి గౌతమ్ అగైనెస్ట్ గా మాట్లాడాడు. ఓకే, నిన్న హోస్ట్కి గౌతమ్ అగైనెస్ట్ గా మాట్లాడినప్పుడు 2 అది అక్కడ పాయింట్ గౌతమ్ తప్ప అనుకో, హోస్ట్కి వచ్చేది ఏమి లేదు, పోయేది ఏమీ లేదు. ఓకే, అదే అక్కడ హోస్ట్ తప్ప అనుకో, గౌతమ్కి బీభత్సమైన అడ్వాంటేజ్. ఎందుకంటే ఆడియన్స్ అంతా హోస్ట్ అతను మంచిగానే మాట్లాడుతాడు, ఎందుకంటే నాగార్జున అంతా ఓవర్ చేస్తాడు, గుద్దాలరా ఓట్లు వాడికి అని చెప్పి గౌతమ్కి ఓట్లు పడే అవకాశం చాలా ఉంటుంది. హోస్ట్ రైట్ అనుకో, గౌతమ్ తప్ప అనుకో, ఏంద్రా ఇది ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నాడు, నాగార్జున చెప్పింది కరెక్టే కదా అని చెప్పి ఓట్లు ఎవరికి వేస్తారు, ఎవరికి పడితే వాళ్ళకి వేసుకుంటారు. సో ఇక్కడ అడ్వాంటేజ్ మిగిలిన వాళ్ళకి ఎవరికి ఎక్కువ పడాలో వాళ్ళకి పడతా ఉంటుంది అనమాట. బట్ గౌతమ్ది కరెక్ట్ అని చెప్తే గౌతమ్కే పడతాయి ఓట్లు. సో కాబట్టి అక్కడ ఒక జరిగింది. అండ్ అక్కడ విషయంలో ఏదైతే జరిగిందో ఆ టాస్క్ అప్పుడు రోహిణిని సెలెక్ట్ చేసే టైంలో
మనోడు అడ్డ వెళ్ళి మాట్లాడటము, వైల్డ్ కార్డ్స్ని తొక్కేద్దాం అనుకోవడం, వైల్డ్ కార్డ్స్ని మీరు టార్గెట్ చేయడం, వైల్డ్ కార్డ్స్ని మాత్రమే నామినేట్ చేయాలని అనుకోవడం ఇది. సో ఆ పాయింట్ ఆఫ్ 5th వీక్ ఇతను 5th వీక్ అనుకున్నాడో, లేకుంటే నాకు సారి ఇతను 5th వీక్ అని చెప్పి అతను పెట్టారో మరి తెలియదు. సో వాళ్ళు 5th వీక్ అనుకున్నారో మరి, మొత్తం కలిపి 5th వీక్ 6th వీక్ దగ్గర ఆగింది అది. బేసిక్గా లాస్ట్ 2 వీక్స్ కూడా మాట్లాడుకున్నారు. ఆ లాస్ట్ 2 వీక్స్ మాట్లాడుకున్నది వాళ్ళు చెప్పలేదు, నాకు సార్ చెప్పలేదు, వీళ్ళకి తెలియదు కదా మాట్లాడుకున్న సంగతి. అండ్ వాళ్ళు కూడా అక్కడ కన్ఫర్మ్ చేయలేదు. ఎవరైతే ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేశారో సీత, లాస్ట్ 2 వారాల క్రితం కూడా మాట్లాడుకున్నారని ఆ మాట చెప్పుంటే గౌతమ్ కాదు, అప్పుడు క్లాన్స్ లేవు కదా సార్ అనేవాడు. బట్ అప్పుడు కూడా గౌతమ్ ఏమంటాడు, క్లాన్ లో ఉన్నా కూడా సార్ నామినేషన్ అనేది ఇండివిజువల్ కదా అని అంటాడు. సో అది కరెక్టే, గౌతమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నామినేషన్ అనేది క్లాన్ ఉన్నా, నువ్వు క్లాన్ లో ఉన్నా, ఇంకో చోట ఉన్నా నామినేషన్ ఇండివిజువల్. బట్ నువ్వు వేరే గ్రూప్ లోగా ఉన్నారు, సో వాళ్ళు ఈ గ్రూప్ ని టార్గెట్ చేస్తున్నారు, ఈ గ్రూప్ వాళ్ళు అన్నప్పుడు మరి వాళ్ళు అనుకొని మాట్లాడుకొని ఎవరు నామినేట్ చేస్తే కరెక్ట్, ఎవరు నామినేట్ చేయకపోతే కరెక్ట్ అని చెప్పి మాట్లాడుకుంటారు కదా వాళ్ళు. సింపుల్. ఇప్పుడు ఎవరిని నామినేట్ చేయాలని చెప్పి బిగ్ బాస్ ఒకరిని నామినేట్ చేయమంటారు కదా బిగ్ బాస్. ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు వైల్డ్ కార్డ్స్ మీలో మాట్లాడుకొని, అప్పుడు వీళ్ళు ఏమంటారు, ఎవరు వీకో ఎవరిని స్ట్రాంగో వాళ్ళని చూసి ఇద్దరిని నామినేట్ చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు అని చెప్పి వీళ్ళు ప్రాబిలిటీస్ వాళ్ళు మాట్లాడుకుంటారు డిస్కషన్ గురించి. వాళ్ళు ఆ డిస్కషన్ ఫిక్స్ అయిపోయారు. ఫస్ట్ బిగ్ బాస్ ఛాన్స్ ఇస్తారు, వాళ్ళకి లీడ్ ఇస్తారు, మీరందరూ మాట్లాడుకొని వైల్డ్ కార్డ్స్ నుంచి ఇద్దరిని నామినేట్ చేయండి అని. సో ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ సేమ్ ప్లాన్ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. అంతకుముందు వీళ్ళేం మాట్లాడుకోలేదు, ఎవరిని నామినేట్ చేయాలి, వీళ్ళని నామినేట్ చేయాలి, వాళ్ళని నామినేట్ చేయాలని చెప్పి వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకోవాలి. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఇది మరి ఓపెన్ గా డిస్కస్ చేయడం ఎక్కువైపోయింది. ఓపెన్ గా డిస్కస్ చేయడానికి మొట్టమొదటి కారణం పృథ్వీ. ఎందుకు పృథ్వీ అంటే, సో పృథ్వీని యశ్మిని టార్గెట్ చేస్తున్నారు పృథ్వీకి అనిపించింది. వైల్డ్ కార్డ్స్ వచ్చి కంటిన్యూస్ గా వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు, మా ఇద్దరిని టార్గెట్ చేస్తున్నారు తనకు అనిపించి, సో తను కూడా ఇట్లా కాదు, ఇంకా నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి విష్ణుప్రియకి చెప్పాడు. తర్వాత కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తాడు అనమాట. ఇప్పుడు ఇది కూడా తప్పు ఉంది. సో నాకు సార్ ఇదంతా క్వశ్చన్ చేయకుండా ఓవర్లీ అతన్ని అనడం వల్ల మేబీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నిఖిల్ ఫ్యాన్స్కి ఎవరైతే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ వేరే ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో గౌతమ్ ఫ్యాన్స్కి ఖచ్చితంగా కోపం ఉంటుంది, బయాస్డ్గా ఉన్నారని. అది కొంచెం బయాస్డ్గానే అనిపించింది, నిజంగా బయాస్డ్గా అనిపించింది. లైక్ గౌతమ్ తిట్టడంలో బయాస్డ్నెస్ అనిపించగా, కొంచెం ఓవర్గా తిట్టింది తప్పు, కొంచెం అనవసరంగా శృతి పెరిగింది ఏమో అనిపించింది. కానీ బట్ పృథ్వీని కానీ నిఖిల్ని కానీ మీరు అప్పుడు మాత్రమే చేశారా, ఆ తర్వాత చేయలేదా, ఎప్పుడు డిస్కషన్ అని అడగలేదు చూసారా, అక్కడ తప్పు అనిపించింది. అది అడుగుంటే నెక్స్ట్ అని అనిపించేది. ఇంకా ల్యాడర్ స్నేక్ నాకు అక్కడ ప్రేరణ రోహిణికి ఇచ్చింది. అది అసలు నెక్స్ట్ లెవెల్. అసలు యష్మి ప్రేరణని పెట్టింది, ప్రేరణ రోహిణిని పెట్టింది ల్యాడర్లో. సో 5th వీక్ వచ్చి ఎప్పుడైతే నామినేట్ చేసి రోహిణి చెప్పిందో, నువ్వు యష్మిని నామినేట్ చేస్తూ నువ్వు ఇట్లా తిట్టడం అనేది నాకు నచ్చలేదు ప్రేరణ అని, ఇలా వెనక తిట్టుకున్నావు, వెనక అరిచావు అని చెప్పి. సో అప్పటి నుంచి యష్మి మీద ఈమెకి అంత లేదు, ఓకే జస్ట్ బయట కనిపిస్తా ఉంది అంతే తప్పితే ఆమెకు అంత లేదు లోపల. అది క్లియర్గా ఈ రోజు విజువల్ అయింది. యష్మి కూడా ఆ షాక్లో ఉంటుంది, అరే అమ్మ నేను పెడితే నన్ను పెట్టలేదా, పోనీ నిఖిల్ని పెట్టలేదా, పృథ్వీని పెట్టలేదా, నబీల్ని పెట్టలేదా, అమ్మని రోహిణిని పెట్టిందా అని షాక్. ఇప్పుడు చూడండి వాళ్ళే పెట్టుకున్నారు. ఇప్పుడు తేజ వచ్చి వాళ్ళనే పెట్టుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రోహిణి వచ్చేసరికి అవినాష్ని పెట్టింది, అవినాష్ తేజాన్ని పెట్టారు, వాళ్ళే ల్యాటర్ కింద పెట్టుకున్నారు, వాళ్ళే ముగ్గురు ల్యాటర్ కింద పెట్టుకున్నారు. పృథ్వీ నబీల్ని పెట్టడం అనేది ఆశ్చర్యకార్యం, కొంచెం విచిత్రంగా అనిపించింది. అండ్ నిఖిల్ పృథ్వీని పెట్టడం అనేది నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే వాళ్ళ దుర్యోధన కర్ణ అసలు మామూలు కూడా దళపతి వాళ్ళిద్దరు అలా ఉంటారు అనమాట. బట్ అంతగా నచ్చల. గౌతమ్ని కూడా ఊరిని అంత టాన్ చేయడం అంత నచ్చలేదు. అండ్ గౌతమ్ కూడా కొంచెం చూసుకోవాలి. గౌతమ్ ఖచ్చితంగా మధ్యలో మాట్లాడడం అనేది గౌతమ్ చేసే పెద్ద మిస్టేక్. చాలా బ్లెండర్ చేస్తున్నాడు గౌతమ్. అది చూసుకోకపోతే గౌతమ్ అసలు కనపడ్డ గౌతమ్ మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే అలాగ మాట్లాడుకుంటూ ఉపయోగం ఏముంది, ఉపయోగం ఏముండదు కదా. అదే సంగతి. జై హింద్.